బైబిల్ ఏం చెప్తుందంటే, నీ జీవితంలో దేవునికి వ్యతిరేకమైన దాన్ని తొలగిస్తే తప్ప నీవు నీ బాధల నుంచి విడిపించబడలేవు. మొదట నీ హృదయాన్ని యేసుప్రభుకు అప్పగించాలి. పట్టుదలతో నీ హృదయము దేవుని వాక్యానికి అప్పగించబడాలి. బైబిల్ చెప్తుంది, అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతులు అంటే మీ సమస్యల నుండి మిమ్మను విడిపించును. నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తావు. ఎంతమంది టీవీ స్పీకర్లు నీ కొరకు ప్రార్థన చేసినా, నీవు ఎంత డబ్బు పంపించినా నీ జీవితంలో నీవు బాగుపడలేవు. ఎందుకంటే నీ హృదయము యెహోవాకు ఇవ్వాలి. ఆయన వాక్యాన్ని నువ్వు ఘనపరచాలి. ఆయన వాక్యానికి నువ్వు విలువ ఇవ్వాలి. ఆయన వాక్యానికి లోబడకుండా ఏదో షార్ట్ కట్ మెథడ్లో ఎవరో ప్రార్థన చేస్తే బతుకు బాగుపడుతుంది అనుకుంటే అది ఇంకొక మోసం.